వర్తించకూడదని చెప్తున్నారు వీళ్ళు. అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని వీళ్ళిద్దరూ ధృవీకరిస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ ఓకే చేయడం అంటే అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఓకే చేయటం. అవినీతి ఆరోపణలకి ప్రాథమిక ఆధారాలను రిమాండ్ రిపోర్ట్ని ఓకే చేస్తున్న మ్యాజిస్ట్రేట్ చెప్పారు. ఆమెను సమర్థించారు ఇద్దరు న్యాయమూర్తులు కూడా. ఇక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ ఇచ్చినటువంటి పాయింట్ని రిమాండ్ రిపోర్ట్ని ఇద్దరూ సమర్థిస్తూ ఆ కేసు కొట్టేయాల్సిన అవసరం లేదు, విచారణ కొనసాగించచ్చని ఇద్దరూ చెప్పారు. తద్వారా అర్థం ఏంటి, ఇంకా ఆటోమేటిక్గా అవినీతి జరిగినటువంటి ప్రాథమిక ఆధారాలను సుప్రీంకోర్టు కూడా అంగీకరించినటువంటి కేసు ఇది. కాబట్టి ఇందులో అది లేదు ఇది లేదు అనేటువంటిది కేవలం ఇక్కడ ఏంటంటే టెక్నికల్. సరిగ్గా చెప్పాలంటే వ్యభిచార గృహంలో దొరికినటువంటి సందర్భంలో మేమిద్దరం మైనర్లమే కాదు మేజర్లమే, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు అని నిలదీస్తే కోర్టు కూడా అవును తప్పే ఉందంటది. కాబట్టి ఆ విధంగా ఇక్కడ మాట్లాడటానికి తప్పించి ఇందులో అవినీతి లేదు అని ఎవడు సర్టిఫికెట్ ఇవ్వాల. ఇప్పుడు ఫైనల్ గా చీఫ్ జస్టిస్ బెంచ్ నుంచి 17A సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత చంద్రబాబు గారి క్వాష్ చెయ్యాలా లేదా అనేది డిసైడ్ అవుతుందా? ఇంకా అసలు దానికి సంబంధం లేదు. ఇక 17A అనేటువంటి